ఆ తర్వాత మా సెకండ్ హీరోయిన్ పేరు వాటరమ్మా పేరు రీతు సారీ రీతు వర్మ కరెక్ట్ కదా? ఎస్ రీతు వర్మ. సో రీతు వర్మ ఎలా సెలెక్ట్ చేసామో తెలుసా అబ్బాయిలు? ఈ అమ్మాయి ఎలా ఉండాలండి అన్నారు. ఎవరు? రాజదండ. కొత్త గోప్ పగిలిపెట్టేట్టు ఉండాలండి. అలా ఇలా చూస్తే ఏదిరా ఇదే కొట్టేటట్టు ఉంది కదరా అన్నట్టు ఉండాలండి అని అనుకొని అప్పుడు అమ్మాయిని సెలెక్ట్ చేసాం. అంతేనా? ఏదో ఒకటి చెప్పు. అంతే, కరెక్టే. సో నిజంగానే ఈ అమ్మాయి పేరు నేను జోక్ చేయట్లేదు, నిజంగా ఆ పిల్ల పేరు నాకు గుర్తురాదు కరెక్టే కదా? కరెక్టు. అందుకే కారణం సార్. సో ఎక్సలెంట్. కానీ ఇద్దరు చూడండి తాటి చెట్లలాగా ఎంత పొడవున్నారు హీరోయిన్లు ఇద్దరును. ఎందుకు సెలెక్ట్ చేసాం? వాళ్ళిద్దరికన్నా పొడవుకున్నాడు మా హీరో సందీప్ కిషన్. సో సందీప్ గారు ఎన్నోసార్లు నేను సినిమా చేద్దామని ఎప్పటి నుంచో మేము వయసుకు వచ్చాం సినిమా అప్పటి నుంచి. ఆ తర్వాత అలాగ భగవంతుడి దయ వల్ల ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత మరలా ఈ సినిమా సందీప్ గారు అడగని ఒక్క క్షణం కూడా ఆలోచించలా. ఎందుకంటే పాపం ఎన్ని సంవత్సరాల కళ అయింది సినిమా చేయాలని. సో ఈ టైంలో నేను నో చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. నేను ఒక గుడికి వెళ్తుంటే రావు రమేష్ గారిది ఒక సింగిల్ పోస్టర్ పడింది. ఒక సోషల్ మీడియాలో చూసా, రమేష్ గారు హీరో అయిపోయారు సార్ అన్న. అప్పటికి ఇంకా ఈ సినిమా గురించి ఆయనకు తెలియదు. అంటే సినిమా గురించి తెలుసు, నేను చేస్తానని తెలీదు. అవునా సార్ అంటే, అవును సార్ హీరో అయిపోయారు, మనం సినిమా చేస్తున్నాం సార్. ఆ గుడి దగ్గర నుండి ఫోన్ చేశా. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో ఎనీహౌ ఈ మజాకా సినిమా నిజంగా ప్రసన్న గారు ఇందాలు చెప్పినట్టు